హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కేరళ స్టోరీ గురించి వినే ఉంటారు. రిలీజ్ అప్పుడు ఇండియాలో ఒక హగ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఇమాజిన్ చేయకండి, ఇప్పుడు ఆ మూవీలో చూపించిన ఇన్సిడెంట్స్కి సిమిలర్గా డిఫరెంట్ స్టేట్స్లో జరిగిన కేసెస్ అన్నీ కలిపి ఒక స్టోరీ లాగైతే చెప్తాను. ఈ వీడియోలో లవ్, మ్యానిపులేషన్, కన్వర్షన్ నెట్వర్క్స్, పోలీస్ ఆపరేషన్స్ అన్నీ కలిపి ఒక ఫుల్ స్టోరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు? స్టోరీలో స్టార్ట్ అవుతుంది సోషల్ మీడియా ఫ్రెండ్షిప్తో. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ సింపుల్ హైతో స్టార్ట్ అయ్యి స్లోగా ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. టార్గెట్ ఎవరంటే మోస్ట్లీ కాలేజ్ గర్ల్స్ అండ్ యంగ్ ఉమెన్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఫ్రెండ్లీ చాట్స్ చేస్తారు. ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, డైలీ కాల్స్, మెసేజెస్. స్లోగా ఒక లైన్ స్టార్ట్ అవుతుంది. యువర్ ఫ్యామిలీ నిన్ను అండర్స్టాండ్ చేయడం లేదు, బట్ నేను నిన్ను చాలా కేర్ చేస్తున్నాను అని ట్రస్ట్ క్రియేట్ అయ్యాక ఎమోషనల్ డిపెండెన్సీ అయితే స్టార్ట్ చేస్తారు. లవ్, ట్రాప్ అండ్ బ్రెయిన్ వాష్. నెక్స్ట్ స్టేజ్లో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. గర్ల్కి అనిపిస్తుంది హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ అండర్స్టాండ్ మీ అని. అప్పుడు స్లోగా చేంజెస్ అవుతాయి. డ్రెస్ చేంజ్, ఫ్రెండ్ సర్కిల్ చేంజ్, ఫ్యామిలీ నుండి డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. తర్వాత రిలీజన్ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. రియల్ లైఫ్లో హ్యాపీనెస్ కోసం రిలీజన్స్ చేంజ్ అవ్వాలి అని బ్రెయిన్ వాష్ చేస్తారు. కొన్ని కేసెస్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇంకా మ్యారేజ్ ప్రామిసెన్స్, ఫియర్, థియేటర్స్ అవంతా అయితే క్రియేట్ అయితే చేస్తారు. ద కేరళ స్టోరీ 2 మూవీలో అయితే ముగ్గురు గర్ల్స్ ఉంటారు. ఆ ముగ్గురు చాలా మంచిగా అయితే ఉంటారు. అంతేకాకుండా ఆ ముగ్గురు చిన్న చిన్న సిటీస్ నుంచి అయితే వస్తారు. ఆ ముగ్గురికి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఆ ముగ్గురు వాళ్ళ పేరెంట్స్ని చక్కగా చూసుకోవాలని చెప్పి అనుకుంటారు. అంతలోపే ఈ ట్రాప్లో అయితే పడిపోతారు. వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఒక అమ్మాయి చనిపోతుంది, ఒక అమ్మాయి ఉరి వేసుకుంటుంది, ఒక అమ్మాయి అయితే వ్యభిచారానికి అయితే తీస్తారనమాట అమ్మాయిని. సో చాలా ఘోరంగా అయితే ఉంటుంది. జూలై 2025లో పోలీస్కి ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. రిలీజియన్స్ కన్వర్షన్ గ్యాంగ్ లీడర్లో సస్పెండ్ చేసిన సరానా జలుద్దీన్ అక్క చందూర్ బాబా అరెస్ట్ అయ్యారు. ఆయన పని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో ఫోర్స్ కన్వర్షన్ సిండికేట్ రన్ చేసేవాడు అని ఆరోపణలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ డీపెన్ అయ్యాక ఇంకొక బిగ్ నేమ్ బయటకు వచ్చింది. ఇస్లామిక్ దావా సెంటర్ ఫౌండేషన్ మహమ్మద్ ఉమర్ గౌతమ్. రిపోర్ట్స్ ప్రకారం 1000+ పీపుల్ కన్వర్జేషన్ కేసులో కోర్టులో కేసు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా అప్పుడు పోలీస్కి క్లియర్గా అయితే తెలియలేదు ఇది ఇండివిజువల్ కేసు కాదు, ఆర్గనైజ్డ్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ అనమాట. సో ఇంటర్ స్టేట్ కన్వర్షన్ కారిడియర్ అంటే ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ లేయర్ రివీల్ అయ్యింది. కోల్కతా ఆర్గా కన్వర్జేషన్ కాండి ఆపరేటర్ చేస్తున్న శేఖర్ రాయ్ అండ్ ఉస్మానా ఖాన్ అరెస్ట్ అయ్యారు. పోలీస్ చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అండ్ కాన్స్టిపేట్లీ యంగ్ గర్ల్స్ని ట్రాప్ చేయడం, ఎమోషనల్ మ్యానిపులేషన్ అండ్ ట్రీట్స్. టార్గెట్ మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు స్టోరీస్ చాలా సీరియస్ స్టేజ్కి అయితే వెళ్ళింది. ఇంకా మిషన్ ఆస్తిమా ఆపరేషన్ జూలై 2025లో ఉత్తరప్రదేశ్ పోలీస్ మిషన్ అస్మిత స్టార్ట్ అయితే చేశారు. బిగ్ ఆపరేషన్లో జహీద్ కిర్షాని అండ్ మొహమ్మద్ అలీ మెయిన్గా అరెస్ట్ అయ్యారు. ఇంకా అబ్దుల్ రెహమాన్ అనే 10 లెవెల్ ఆపరేటర్ అరెస్ట్ అయితే అయ్యారు. పోలీస్ క్లామ్ అంటే వీళ్ళు దొరకడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎంటైర్ నెట్వర్క్ అయితే ఎక్స్పోజ్ అయింది. ఈ మ్యాటర్ అంతా నేను చెప్తున్నది కాదు, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అండ్ మూవీ చివరిలో చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించే నేనైతే చెప్తున్నాను. సో మీరు దేన్ని సీరియస్గా అయితే తీసుకోకండి. ద షాకింగ్ ట్రిగర్. ఈ నెట్వర్క్ ఫుల్గా బయటికి వచ్చింది ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ వల్ల. ఇద్దరు సిస్టర్స్ మిస్సింగ్ కేసు అయ్యాయి. ఫ్యామిలీస్ కంప్లైంట్ ఇవ్వడం, మీడియా అటెన్షన్, పబ్లిక్ ప్రెజర్. అక్కడ నుంచి పోలీస్ వాళ్ళు ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంటర్ సిండికేట్స్ని బ్రస్ట్ చేశారు. ఇంకా ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఈ స్టోరీలో రిలీజన్ గురించి కాదు, పాలిటిక్స్ గురించి కాదు, అవేర్నెస్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది సినిమా స్టోరీయా లేదా రియాలిటీలో జరగచ్చు అని భయం కలిగించే సిచ్యువేషనా? ద కేరళ స్టోరీస్ 2 లాంటి స్టోరీస్ మనకు ఒక ఇంపార్టెంట్ రిమైండర్ని ఇస్తాయి. సోషల్ మీడియా, రిలేషన్షిప్, ట్రస్ట్ ఇవన్నీ రాంగ్ హ్యాండ్స్లో పడితే లైఫ్ మొత్తం మర్చిపోయి డేంజర్లో ఉంటుంది. ఈ వీడియో మనం చూసింది ఒక డార్క్ నెట్వర్క్ ఎలా స్లోగా స్టార్ట్ అయ్యి మిడ్ గేమ్స్తో, ఎలా ఎమోషన్స్తో, మ్యానిపులేషన్స్తో ఒకసారి ట్రాప్ అయ్యాక లైఫ్లో ఎలా మారిపోతుందో అని చూపించింది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫియర్ క్రియేట్ చేయడం కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయడం. మన జనరేషన్కి బిగ్గెస్ట్ వెపన్ ఫోన్. అదే ఫోన్ బిగ్గెస్ట్ డేంజర్ కూడా అవ్వచ్చు. అన్నోన్ పీపుల్తో బ్లైండ్ ట్రస్ట్ వద్దు. ఆన్లైన్ రిలేషన్షిప్తో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్ సీక్రెట్స్ అండ్ ఎండ్స్ విత్ బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు డెసిషన్ మన చేతులలోనే ఉంది. సైలెంట్గా ఉంటామా లేదా మనమే అవేర్నెస్ అయ్యి మన లైఫ్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుంటామా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.